టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసుని ఛేదించారు పోలీసులు. టీడీపీలో వీరయ్య చౌదరికి ప్రత్యర్థిగా దేవేంద్రనాథ్ చౌదరి ప్రధాన నిందితుడని దర్యాప్తులో తేలింది. ఒంగోలుకు చెందిన సుపారీ గ్యాంగ్తో ఈ ఘాతుకానికి పాల్పడినట్టు గుర్తించారు. ఈ కేసులో మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో టీడీపీ నేత ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసును సీరియస్గా తీసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ కేసులో నిందితుల్ని గుర్తించారు. ఓ స్కూటీని చీమకుర్తిలో గుర్తించిన పోలీసులు ఆ స్కూటీపై రక్తపు మరకలు ఎవరివనే కోణంలో ఆధారాలు సేకరించారు. వీరయ్య చౌదరి హత్య కేసు నిందితులు ఈ స్కూటీపై వెళుతూనే కత్తుల్ని క్యారీ చేసినట్లు భావిస్తున్నారు. ఒంగోలులోని మంగమూరు బైపాస్ రోడ్లో ఉన్న వీరయ్య చౌదరి కార్యాలయంలోకి దూసుకువెళ్లి ఆయనపై 53 సార్లు కత్తితో దాడి చేశారు ముగ్గురు యువకులు. ఒకడు వెలుపల కాపలా ఉంటే మిగతా ముగ్గురు 2వ అంతస్తు లోపలికి వెళ్లి హత్య చేశారు. ఆ తర్వాత కిందకు దిగి బైక్ స్కూటీపై పరారయ్యారు. ఒంగోలు సుజాతనగర్ నుంచి వెంకటేశ్వర కాలనీలోకి వెళ్లిన నిందితులు తప్పించుకునేందుకు ఉపయోగించిన వాహనాలను చీమకుర్తిలో వదిలేసి వెళ్లారు. దీంతో క్లూ లభించినట్లయింది. అమ్మనప్రోలు గ్రామానికి చెందిన వీరయ్య చౌదరి సంతనూతలపాడు నియోజకవర్గంలో కీలక నేతగా ఎదిగారు. వీరయ్య చౌదరి అంత్యక్రియలకు సీఎం చంద్రబాబు హాజరవడం, ఉన్నతాధికారులతో సమీక్షించి నిందితుల్ని వెంటనే పట్టుకోవాలని ఆదేశాలు జారీ చేయడంతో పోలీసులు భిన్న కోణాల్లో దర్యాప్తు చేశారు. ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాలతో ఈ హత్య కేసును దర్యాప్తు చేసేందుకు 6 సీఐలు 10 మంది ఎస్ఐలతో ప్రత్యేక బృందాలు ఏర్పాటై నిందితుల కోసం గాలించాయి. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా నిందితులను పసిగట్టారు. హత్య జరిగిన సమయంలో వీరయ్య చౌదరి కార్యాలయంలో ఉన్న ఆయన సహాయకుడితో పాటు ఆడిటర్, మహిళా సిబ్బందిని కూడా ప్రశ్నించారు. ముగ్గురు నిందితులు లోపలికి వచ్చి తమను బెదిరించడంతో ఏమీ చేయలేకపోయామని వివరించారు. వీరయ్య చౌదరి హత్యకు బలమైన కారణాలుంటాయన్న కోణంలోనూ దర్యాప్తును స్పీడప్ చేశారు. పలు ప్రాంతాల్లో భూ వివాదాలు, రైస్, మద్యం వ్యాపారానికి సంబంధించి ఆర్థిక వివాదాలపైన విచారణ జరిపారు. అనుమానితులుగా భావించి 40 మందిని అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే చీమకుర్తిలో నిందితులు వదిలి వెళ్లిన బైక్ లభించడంతో దర్యాప్తులో ముందడుగు పడింది. స్కూటీని చీమకుర్తికి ఎవరు తీసుకొచ్చారు, అక్కడే ఎందుకు వదిలారు, ఆ తర్వాత ఎటు వెళ్లారు, ఎక్కడికి వెళ్లి ఉంటారనే కోణంలో చకచకా దర్యాప్తు చేశారు. చివరకు టీడీపీలో వీరయ్య చౌదరికి ప్రత్యర్థిగా దేవేంద్రనాథ్ చౌదరే ప్రధాన నిందితుడని తేల్చారు. సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించాడు దేవేంద్రనాథ్ చౌదరి. పరారీలో ఉన్న 4 కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.